మన జీవితంలో కష్టం ఎందుకు వస్తుందంటే, మనకేదో విశ్వాసం తక్కువైంది కాబట్టి ఆ విశ్వాసంలో పెంచడానికి కష్టాలు రావు. మనం ఏదో పాపం చేశాం కాబట్టి ఆ పాపాన్ని శిక్షగా వేయాలి కాబట్టి కష్టాలు రావు. ఎందుకు కష్టం వస్తుందంటే, కష్టంలో మనం నవ్వుతూ ఉండే మన ముఖాన్ని చూసి అవతల వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. వీళ్ళ దేవుడు ఎంత కష్టాలు పడి ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళ, మనం చిన్న కష్టంకే మనం ఎంత భయపడిపోతూ ఉంటాం అని వాళ్ళు ఆలోచిస్తారు మీ ముందు మాట్లాడకపోయినా కానీ. ఒకసారి బైబిల్లో పౌలు గారు ఉన్నారు. ఒక చోటకి వెళ్తే ఒక ఊరిలోకి వెళ్ళారు. పౌలు గారితో పాటు కొంతమంది మిలిటరీ ఆఫీసర్లు, సోల్జర్స్ అందరూ కూడా ఉన్నారు. ఆ ఊరిలో వాళ్ళు కూడా ఉన్నారు. బాగా చలి పుడుతుందని చెప్పి కొన్ని కట్టెలు తీసుకొచ్చి అక్కడ వేసి చలిమంట వేస్తూ ఉంటారు. ఆ చలిమంట వేసేటప్పుడు ఒక పాము వచ్చి పౌలు గారిని కరసద్ది. పాము కరిస్తే మీరేం చేస్తారు? భయపడతారా? భయపడరా? కానీ పౌలు గారు అసలు ఏం భయపడకుండా తీసి ఎదలు కొట్టుకుంటాడు. అంటే ఇప్పుడు పౌలు గారికి విశ్వాసం ఉందా లేదా? కష్టం ఒక వ్యక్తిలో ఉండే విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. పాము కాటేసిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇడ్డల్లి దిగిలి చేసుకున్నాడు. అంటే ధైర్యంగానే ఉన్నాడు పాము కాటేసినా కానీ. ఏంటి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చచ్చిపోతాడనే భయం లేదా ఆయనకి? కట్టెల్లో నుంచి వచ్చిందంటే ఏదో కట్టెల పామే అయి ఉంటుంది కదా, ఏ పాము అనేది తెలియదు కదా మనకు. కానీ అయితే అది చాలా క్రూరమైన పాముని, ఆ పాము గరిస్తే 10 నిమిషాల్లోనే చచ్చిపోతారని ఆ ఊరిలో ఉండే పెద్దోళ్ళు అందరూ కూడా చెప్పారు. ఆ సమయంలో పౌలు దగ్గరకు వచ్చారు. ఈడు ఎంత పెద్ద పాపం చేశాడు రా, ఆ పాము వచ్చి కాటేసింది, 10 నిమిషాల్లో నురుగు చేస్తారా ఈడ కుక్కసావా అని అందరూ మాట్లాడుకున్నారు. ఎవరైనా సరే మీకు పాము వచ్చింది, కాటేసింది, దేవుడు కాపాడతాడని విశ్వాసంగా ఉన్నారు, టెన్షన్ ఏం పడ్డలేదు. కానీ అవతల వచ్చి పాము కాటేసిందంటే ఎట్ట అయిపోద్ది అని మిమ్మల్ని భయపెట్టారనుకోండి, అప్పుడు భయపడతారా? అప్పుడు భయపడిపోతారు మీరు, అవునా కదా? కానీ పౌలు గారు అప్పుడు కూడా భయపడ్డలే. నాకేం పర్వాలేదు, నా దేవుడు నన్ను కాపాడతాడు రా అని చెప్పి దేవుడు అనుకోండి ఉంటే పాము కాటేయకుండా కూడా పౌలు గారిని రక్షించేవాడా కాదా? పాముకి సెలవిచ్చాడు, ఏమని వెళ్ళి కాటేయమని. దేవుడు ఆజ్ఞ లేనిది ఏదన్నా జరగద్దా? చీమ కూడా మనల్ని కొట్టదు. పాము వచ్చి ఆయన్ని కాటేసింది, నిజంగానే ఆయన విశ్వాసంతో ఉన్నాడు. చివరికి ఏం జరిగిందంటే 10 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయింది, 4 గంటలు అయిపోయింది, ఆయన ఏం చచ్చిపోవాలి. ఎవడరా ఆయన దేవుళ్ళలాగా ఉన్నాడా, ఈ పాము గడిచినా చచ్చిపోలేదేంట్రా అని ఆయన్ని దేవుడు అనుకున్నారు. అప్పుడు పౌలు గారు, అయ్యా నేను కాదే దేవుడు, మా దేవుడే నన్ను కాపాడాడు అని చెప్పి ఆ దేవుడు యెహోవా దేవుడు ఇట్లా పాము గరిన ఏదైనా మమ్మల్ని ఇట్లా కాపాడుతూ ఉంటాడా, మా దేవుడు స్వస్థపరుస్తాడు, మా దేవుడు సూపర్ పవరు అని అంటే, మా నాన్నకి బాగలేదు సార్ ప్రార్థన చేయండి అని అంటే ఆయనకు కూడా స్వస్థత వచ్చేస్తుంది. అట్లా ఎవరైతే అనారోగ్యాలతో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే అందరూ స్వస్థత వచ్చేస్తుంది. ఇప్పుడు పౌలు కానీ ఆ కష్టంలో భయపడిగా ఉండుంటే ఆ ఊరంతా రక్షణ పొందేదంటారా? రక్షణ పొందేదా? పొంది ఉండదు.